హలో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చాలా సినిమాలు చూసినాం అనమాట. కానీ ఏ సినిమాకు కూడా ముందే యానిమేషన్కి సంబంధించినటువంటి టీజర్స్ అయి ఉండొచ్చు, ట్రైలర్స్ అయి ఉండొచ్చు, సిరీస్ లాంటిది అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు కల్కికి సంబంధించినటువంటి చిన్న యానిమేషన్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. యానిమేషన్ అని చెప్పి లైట్ తీసుకోమాకంటే ఇదే 100% మూవీలో కూడా ఉండబోతోంది. అండ్ ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అనేటటువంటిది కూడా మనకు హింట్ ఇచ్చి పడేశారనమాట. ప్రమోషన్స్ కూడా ముమ్మరం చేశారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో బుజ్జి భైరవ టీజర్ అయితే మనం చూద్దాం. ఆ తర్వాత దాని గురించి డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం యానిమేషన్ టీజర్కి ఇవ్వటం, అది కల్కి అని, అది ప్రభాస్ అని. ప్రభాస్ అన్న వాయిస్ అయితే పగిలిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే 100% చెప్పుకోవచ్చు. లెట్స్ డైవ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. వావ్, మనకి పోస్టర్స్లో చూపించింది కల్కి 2898. బా, స్పేస్ షిప్ చూసారా పైకి వెళ్తుంది. ఇండియన్ ఫస్ట్ మైథో సైంటిఫిక్ ఫిలిం. మళ్ళీ ఏమంటే డైవర్ట్ చేసింది అనమాట. మనకి ఏమాత్రం కూడా హింట్ ఇవ్వలేదు, ఏమాత్రం కూడా లీక్ చేయలేదు. భైరవ ఇంట్రడక్షన్. ప్రమోషన్ అంట బుజ్జికి. మరి బుజ్జి బ్రహ్మానందం. సో వీళ్ళిద్దరు చిల్లర తిరుగుతున్నారు అనమాట. బుజ్జి భైరవ ఉండొచ్చు, నార్మల్గా చిల్లర తిరుగుతున్నారు. సంథింగ్ దేనికోసం చిన్న ఫైట్ అయితే జరుగుతుంది. వాళ్ళ లక్ష్యం ఏంటి అనేటట్టు ఇంకా వాళ్ళకి తెలియలేదు. కల్కి మీకు ఇంపాసిబుల్ ఏమో నాకు కాదని. బైక్ రేసింగ్ ఉన్నట్టుంది మరి మొత్తం. ఇదంతా సినిమాలో ఉంటుంది. ఫ్యూచర్ సంగతి ఇరిగిపోయింది అబ్బా. బుజ్జి స్క్రాచ్లో పడింది, చెత్తలో పడింది చూసారా. దానికోసం భైరవ వెళ్ళిండు. భైరవ బుజ్జిని పట్టుకుంటూ. మన ఫ్యూచర్ ఏంటి అంటే బీజం చూడండి. ఫైండ్ ఫ్రెండ్షిప్, ఫైండ్ ఈచ్ అదర్ ఆన్ May 31 అంటే రేపే అమెజాన్లో హెచ్డి చూడబోతున్నాం మనం. వావ్, ఏం మాట్లాడదాం ఎట్లుంటే. బుజ్జి భైరవ కల్కి సినిమాటిక్ యూనివర్స్. నాగశ్విన్ ఫస్ట్ టైం భయ్యా టాలీవుడ్, తెలుగులో అయినా ఇండియాలో అయినా సినిమా రాగతలకే యానిమేషన్ లాగా రావటం. సినిమా వచ్చిన తర్వాత దాని క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయి యానిమేషన్స్ వచ్చాయి. బాహుబలికి వచ్చింది, దంగల్ మూవీకి వచ్చింది, అండ్ చాలా సినిమా, క్రిష్ సినిమా కూడా వచ్చినాయి. ఏది సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని క్రేజ్ పెరిగాక. కానీ సినిమా రాగతలకే ఇలా యానిమేషన్ రావడం ఏదైతే ఉందో ఇదే ఇండియాలో ఫస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంది. అండ్ రేపు ఫుల్ మూవీ వచ్చిన తర్వాత దాన్ని కూడా చూద్దాం. దాన్ని బ్రేక్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నం, దాన్ని రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్. నమస్కారం.